తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. బురిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల నడుమ దేదీప్యమానంగా భక్తజనుల కన్నుల పండుగ జరిగింది. ఆలయ ధర్మకర్త నర్రావుల వెంకటేశ్వరరావు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించగా అన్నప్రసాద కార్యక్రమాన్ని శాఖమూరు పాండురంగారావు పద్మావతి దంపతులు అలాగే కార్తీక్ సాయి ఐశ్వర్య చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం అడుసుమల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మన బుర్రిపాలెం గ్రామంలో కొంగు బంగారమై వెలిసినటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందులో భాగంగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా విశేషాది పూజాది కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, అలాగే ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రులు మొదలైన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. అందుకు గ్రామస్తులు మరియు మన ధర్మకర్త అయినటువంటి నర్రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే శాఖమండి పాండురంగారావు గారు, అలాగే శ్రీకాంత్ గారు ఇలాంటి అందరూ దాతలు కూడా సహకరించి స్వామివారికి ఈ ఉత్సవాలలో ఘనంగా జరగడానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ విధంగా జరిగేటటువంటి విశేష పూజాది కార్యక్రమాలకి మన ఊరే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు అందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఈరోజు మన స్వామి లక్ష్మీ నరసింహస్వామి గారికి కళ్యాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ్యాణోత్సవానికి పాల్గొనేవాడిని. మా మామయ్య గారు అయినటువంటి నర్రావుల సుబ్బారావు గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండేవాడు. తదుపరి వాళ్ళ అబ్బాయి అయిన వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు. నా వంతు స్వామివారికి ఆనందం కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మా ఊరి ప్రజలే కాకుండా పక్క వాళ్ళ ఊరి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు. ఏదైనా సరే మా గ్రామంలో ఇంత బాగా జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తామని స్వామివారి ఆశీస్సులు మా ప్రజలందరికీ, మా బురిపాలెం ప్రజలందరికీ బాగుండాలని కోరుకుంటూ